దేవుని రక్షణకరమైన కృప ప్రత్యక్షమాయెను. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఈ దేవుని కృప అనేది మన అర్హతను బట్టి కాదు, కానీ ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టియే మనకు లభిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ, రక్షణ, నూతన జీవితం లభించాయి. కాబట్టి నీవు దేవుని కృపను పొందిన వారిగా పాపాన్ని విడిచి విశ్వాసంతో మరింత పవిత్రతతో జీవించాలి. దేవుని కృప మనల్ని రక్షించడం మాత్రమే కాదు, కానీ మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ రక్షణకరమైన కృపను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. యేసుక్రీస్తులో మాకు రక్షణ ఇచ్చినందుకు మీకు స్తోత్రం. నీ కృపలో నడుస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని మా ప్రభును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.